ఈ రోజు మనం మోడల్ ఇండియన్ హిస్టరీలోని ఇంపార్టెంట్ ఈవెంట్స్ని క్రోనలాజికల్ ఆర్డర్లో చెప్పుకుందాం. లాస్ట్ వీడియోలో ఐఎన్సీ సెషన్స్ కంటే ముందు ఫామ్ అయిన కొన్ని అసోసియేషన్స్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు కంటిన్యూషన్ 1885లో ఏర్పడిన ఐఎన్సీ గురించి. 1885లో ఐఎన్సీ ఫామ్ అయింది. దీని ఫస్ట్ ఐఎన్సీ ఫామ్ అవ్వడానికి మెయిన్ ఎవరు అంటే ఏవో హ్యూమ్, ఆరెన్ ఆక్టేవియన్ హ్యూమ్. ఇతన్ని ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్నిథాలజీ అంటారు అండ్ పోప్ ఆఫ్ ద ఇండియన్ ఆర్నిథాలజీ అంటారు. ఏవో హ్యూమ్ రిటైర్డ్ బ్రిటిష్ ఇండియన్ ఐసిఎస్ ఆఫీసర్. ఏవో హ్యూమ్ ఈ టైంలో ఐఎన్సీ ఫామ్ అయ్యే టైంలో వైస్రాయ్ ఎవరంటే లార్డ్ డఫ్రిన్. ఫస్ట్ ఐఎన్సీ డిసెంబర్ 28 టు ఫస్ట్ ఐఎన్సీ మీటింగ్ 1885 డిసెంబర్ 28 టు 30 వరకు జరిగింది. డిసెంబర్ 28 టు 30 వరకు. అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ ఐఎన్సీ సెషన్స్ ఎవ్రీ ఇయర్ డిసెంబర్లో జరుగుతున్నాయి. డిసెంబర్ 3 days జరుగుతాయి. 28 to 30 అని లేదా 27 to 29 అంటే 3 days జరుగుతాయి. అందుకే అశోక్ కుమార్ దత్ ఏమన్నాడంటే కాంగ్రెస్ సెషన్స్ ఆర్ 3 days తమాషా అన్నాడు. అశోక్ కుమార్ దత్ కాంగ్రెస్ సెషన్స్ ఆర్ 3 days తమాషా అన్నాడు. సో ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరంటే ఫస్ట్ మీటింగ్ ఎక్కడ జరిగింది? బాంబేలో. గోకుల్దాస్ తేజ్పాల్ సాంస్క్రిట్ కాలేజ్లో జరిగింది. గోకుల్దాస్ తేజ్పాల్ సాంస్క్రిట్ కాలేజ్. ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరంటే డబ్ల్యూసి బెనర్జీ, ఉమేష్ చంద్ర బెనర్జీ. ఫస్ట్ ప్రెసిడెంట్ ఐఎన్సీకి డబ్ల్యూసి బెనర్జీ. ఫస్ట్ సెషన్ ఎక్కడ జరుపుకుందాం అనుకున్నారు యాక్చువల్గా అంటే పూణేలో, కానీ అక్కడ ప్లేగ్ రావడంతో బాంబేకి షిఫ్ట్ చేశారు. ఫస్ట్ ఐఎన్సీ మీటింగ్ పూణేలో జరుపుకుందాం అనుకున్నారు కానీ బాంబేకి షిఫ్ట్ చేశారు. అయితే ఐఎన్సీకి యాక్చువల్ నేమ్ ఐఎన్యు, ఇండియన్ నేషనల్ యూనియన్. ఈ యూనియన్ తీసేసి దీని ప్లేస్లో కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్గా నేమ్ పెట్టింది ఎవరంటే దాదాబాయ్ నౌరోజీ. ఐఎన్యుని ఐఎన్సీగా చేంజ్ చేసింది దాదాబాయ్ నౌరోజీ. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా దాదాబాయ్ నౌరోజీ. నెక్స్ట్ 1886 సెకండ్ సెషన్ 1886 కలకత్తాలో జరిగింది. దీనికి ప్రెసిడెంట్ దాదాబాయ్ నౌరోజీ. సెకండ్ వన్ ఇది దాదాబాయ్ నౌరోజీ. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ద ఈస్ట్ ఇండియన్ అసోసియేషన్ లండన్లో స్టార్ట్ చేసింది దాదాబాయ్ నౌరోజీ. అండ్ బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్లో ఫస్ట్ పార్లమెంట్ మెంబర్ ఫస్ట్ ఎంపీ మన ఇండియా నుంచి వెళ్ళింది దాదాబాయ్ నౌరోజీ. బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్లో ఉన్నాడు. ఇతను ఏ పార్టీ తరఫున అంటే లేబర్ పార్టీ తరఫున ఎలక్ట్ అయింది. లేబర్ పార్టీ తరఫున దాదాబాయ్ నౌరోజీ. అండ్ వాయిస్ ఆఫ్ ఇండియా పేపర్ దాదాబాయ్ నౌరోజీ. వాయిస్ ఆఫ్ ఇండియా, రహ్నుమాయి, మజ్దు యాస్న సభ అని స్టార్ట్ చేసిండు. పోవర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఇండియా బుక్ రాసిండు. అందులో డ్రైన్ థియరీ గురించి ఉందని రఫ్ట్గా వస్తారు పేపర్ కూడా దాదాబాయ్ నౌరోజీ. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా దాదాబాయ్ నౌరోజీ. ఇది సెకండ్ సెషన్ 1886 కలకత్తాలో జరిగింది. నెక్స్ట్ 1887 బద్రుద్దీన్ త్యాబ్జీ. మద్రాస్. ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్. Next, fourth one, 1888.
జార్జియూడ్, జార్జియూడ్. అలహాబాద్ ఎక్కడ జరిగింది? అలహాబాద్లో జరిగింది. ఫస్ట్ ఫారెన్ ప్రెసిడెంట్ జార్జియూడ్, ఫస్ట్ ఫారెన్ ప్రెసిడెంట్. నెక్స్ట్ 1889. 1889 విలియం వెడ్డర్బర్న్. విలియం వెడ్డర్బర్న్. విలియం వెడ్డర్బర్న్ బాంబేలో జరిగింది ఈ సెషన్. తను ఏవో హ్యూమ్ బయోగ్రఫీని రాసిండు. ఏవో హ్యూమ్ బయోగ్రఫీ. నెక్స్ట్ 1890 సురేంద్రనాథ్ బెనర్జీ. సురేంద్రనాథ్ 1890. సారీ, ఫిరోజ్ షా మెహతా. ఫిరోజ్ షా మెహతా కలకత్తాలో జరిగింది సెషన్. ఫిరోజ్ షా మెహతా కలకత్తాలో జరిగింది సెషన్. ఫిరోజ్ షా మెహతా బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ని స్టార్ట్ చేసిందని చెప్పుకున్నాం. ఫిరోజ్ షా మెహతా అండ్ బద్రుద్దీన్ తాబ్జీ, కేటీ తెలాంగ్ కలిసి బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ని స్టార్ట్ చేశారు. నెక్స్ట్ 1891 పి ఆనందాచార్యులు. పి ఆనందాచార్యులు నాగ్పూర్లో జరిగింది. ఇది నాగ్పూర్ ఎక్కడుందని మహారాష్ట్రలో ఉంది. నాగ్పూర్లో జరిగింది పి ఆనందాచార్య. 1891 సెషన్ నాగ్పూర్లో జరిగింది. పి ఆనందాచార్య దాని ప్రెసిడెంట్. మద్రాస్ మహాజన సభని స్టార్ట్ చేసింది పి ఆనందాచార్య. 1887లో బద్రుద్దీన్ తాబ్జీ మద్రాస్లో జరిగింది. అండ్ 1888 జార్జియూడ్ అలహాబాద్లో జరిగింది. అండ్ 1889 విలియం వెడ్డర్బర్న్ బాంబేలో. 1890 ఫిరోజ్ షా మెహతా కలకత్తా. అండ్ 1891 పి ఆనందాచార్యులు నాగ్పూర్. 1892 డబ్ల్యూసి బెనర్జీ. అలహాబాద్లో జరిగింది. అలహాబాద్. డబ్ల్యూసి బెనర్జీ ఫస్ట్ ఐఎన్సీకి ప్రెసిడెంట్ అండ్ ఇక్కడ ఐఎన్సీ ప్రెసిడెంట్. ఎయిత్ దానికి ఐఎన్సీ సెషన్. నెక్స్ట్ 1893 దాదాబాయి నవరోజీ. కలకత్తాలో లాహోర్లో జరిగింది. దాదాబాయి నవరోజీ 3 times కాంగ్రెస్ సెషన్స్కి ప్రెసిడెంట్ అయింది. 3 times లాహోర్లో జరిగింది ఇది. దాదాబాయి నవరోజీ 1893 లాహోర్. 3 times. ఎప్పుడు ఫస్ట్ మనం అనుకున్నాం 1886 కలకత్తాలో జరిగింది. నెక్స్ట్ 1893 1906 ఇది కూడా కలకత్తాలో, ఇది లాహోర్. సో 3 times ఈయన ఐఎన్సీకి ప్రెసిడెంట్ అయిన దాదాబాయి నవరోజీ, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ 1894 ఆల్ఫ్రెడ్ వెబ్. మద్రాసులో జరిగింది సెషన్. నెక్స్ట్ 1895 సురేంద్రనాథ్ బెనర్జీ. సురేంద్రనాథ్ బెనర్జీ 1895 పూణే. సురేంద్రనాథ్ బెనర్జీ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ కలకత్తాని స్టార్ట్ చేసిండు. సురేంద్రనాథ్ బెనర్జీ అండ్ ఆనంద్ మోహన్ బోస్. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ కలకత్తా. కలకత్తా దీన్ని ఇండియన్ నేషనల్ అసోసియేషన్ కూడా అంటారు. ఇండియన్ నేషనల్ అసోసియేషన్. ఆనంద్ మోహన్ బోస్తో కలిసి సురేంద్రనాథ్ బెనర్జీ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ కలకత్తా
అలా ఇండియన్ నేషనల్ అసోసియేషన్ అంతా దీన్ని స్టార్ట్ చేసింది. ఇది ఉంది బెంగాలీ పేపర్. సురేంద్రనాథ్ బెనర్జీ బెంగాలీ పేపర్ని స్టార్ట్ చేసింది సురేంద్రనాథ్ బెనర్జీ. 1896 నెక్స్ట్ సెషన్ 1896. रहमतुल्ला एम सयानी. रहमतुल्ला एम सयानी కలకత్తాలో జరిగింది. దీని స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ టైం వందే మాత్రం సాంగ్ని పొలిటికల్గా పాడింది మాత్రం పొలిటికల్ కాంటెక్స్ట్లో పాడింది ఈ సెషన్లో ఫస్ట్ టైం. వందే మాతరాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారంటే బకించంద్ర చటర్జీ రాసిన ఆనందమఠ్ నవల నుంచి ఈ వందే మాతరం గీతాన్ని తీసుకోవడం జరిగింది. ఈయన ఫస్ట్ టైం పాడింది ఎవరు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్. 1896లో వందే మాతరాన్ని ఫస్ట్ టైం పాడారు. జనగణమని 1911 సెషన్లో పాడారు. సో 1896 రహమతుల్లా ఎం సయానీ కలకత్తాలో జరిగింది. వందే మాతరాన్ని ఫస్ట్ పొలిటికల్ కాంటెక్స్ట్లో పాడడం జరిగింది. 1897 చిత్తూరు సి శంకర నారాయణ. చిత్తూరు శంకర నారాయణ శంకర నాయర్ సి శంకర నాయర్ ఆర్ చిత్తూరు శంకర నాయర్. చిత్తూరు శంకర నాయర్. అమరావతి మహారాష్ట్రలో ఉంది. చిత్తూరు శంకరన్ నాయర్. చిత్తూరు శంకరన్ నాయర్ అమరావతిలో సెషన్ జరిగింది, మహారాష్ట్రలో ఉంది. నెక్స్ట్ 1898 ఆనంద్ మోహన్ బోస్. ఆనంద్ మోహన్ బోస్ మద్రాస్. ఆనంద్ మోహన్ బోస్ సురేంద్రనాథ్ బెనర్జీతో కలిసి ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ కలకత్తాని స్టార్ట్ చేసిందని చెప్పుకున్నాం. సాధారణ బ్రహ్మ సమాజాన్ని కూడా స్థాపించింది. సాధారణ బ్రహ్మ సమాజ్. ఎవరెవరితో? శివనాథ శాస్త్రి, ఉమేష్ చంద్ర గుప్తా. సాధారణ బ్రహ్మ సమాజాన్ని స్టార్ట్ చేసిండు ఆనంద్ మోహన్ బోస్. సాధారణ బ్రహ్మ సమాజాన్ని స్టార్ట్ చేసిండు. నెక్స్ట్ 1899 ఆర్సి దత్ లక్నో. రోమేష్ చంద్ర దత్. ఆర్సి దత్, రోమేష్ చంద్ర దత్. ఈయన ఎకనామిస్ట్. ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా బుక్ రాసింది. ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా ఆర్సి దత్, రోమేష్ చంద్ర దత్. 1899 సెషన్. నెక్స్ట్ 1900 ఎన్జి చందవార్కర్. లాహోర్లో జరిగింది సెషన్. లాహోర్. ఎన్జి చందవార్కర్, లాహోర్. నెక్స్ట్ 1901 దిన్షా ఎడిలిజీ వాచా, డిఈ వాచా. కలకత్తాలో జరిగింది సెషన్. 1902 సురేంద్రనాథ్ బెనర్జీ. ఆల్రెడీ 1895లో మనకి సురేంద్రనాథ్ బెనర్జీ కాంగ్రెస్ సెషన్కి ప్రెసిడెంట్ అయ్యింది. ఇప్పుడు నెక్స్ట్ సురేంద్రనాథ్ బెనర్జీ 1902. సురేంద్రనాథ్ బెనర్జీ అహ్మదాబాద్. నెక్స్ట్ 1903 1903
లాల్ మోహన్ ఘోష్. ప్రెసిడెంట్ ఎవరు? లాల్ మోహన్ ఘోష్. మద్రాసులో జరిగింది ఈ సెషన్. నెక్స్ట్ 1904 హెన్రీ కాటన్. బాంబేలో జరిగింది సెషన్. బాంబే. 1904 హెన్రీ కాటన్ ప్రెసిడెంట్ ఐఎన్సీకి బాంబేలో జరిగింది. నెక్స్ట్ 1905 బెనారస్లో జరిగింది. గోపాలకృష్ణ గోఖలే, మహాత్మా గాంధీ గురు గోపాలకృష్ణ గోఖలే ప్రెసిడెంట్. 1905 గోపాలకృష్ణ గోఖలే. బెనారస్లో జరిగింది గోపాలకృష్ణ గోఖలే. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని స్టార్ట్ చేసింది గోపాలకృష్ణ గోఖలే. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ. నెక్స్ట్ ఈ టైంలో మనకి వందే మాతరం మూమెంట్ స్టార్ట్ అయింది. వందే మాతరం మూమెంట్ ఎక్స్ట్రీమిస్ట్ మోడరేట్స్ కూడా వాళ్ళ మధ్య చిన్న డిస్ప్యూట్స్ స్టార్ట్ అయింది. మోడరేట్స్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్ మధ్య చిన్న డిస్ప్యూట్స్ స్టార్ట్ అయ్యాయి ఈ సెషన్స్ నుంచి. అందుకే 1885 to 1905 వరకు మోడరేట్స్ ఎరా అంటారు. మోడరేట్స్ ఎరా అని 1885 to 1905 వరకు అంటారు. సో మనకు తెలుసు ఈ టైంలో బెంగాల్ పార్టీషన్ జరిగింది. బెంగాల్ పార్టీషన్ ఎవరు? లార్డ్ కర్జన్ చేసిండు బెంగాల్ పార్టీషన్. సో దీనిని బెంగాల్ పార్టీషన్ రద్దు చేయమని వందే మాతరం మూమెంట్ స్టార్ట్ అయింది ఈ టైంలో. నెక్స్ట్ 1906 ఈ బెంగాల్ పార్టీషన్ ఈస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్గా డివైడ్ చేశారు. డివైడ్ అండ్ రూల్ పాలసీని ఫాలో అవ్వాలని బ్రిటిషర్స్, అంటే హిందూని ముస్లిమ్స్ని డివైడ్ చేయడం జరిగింది, వేరు చేయడం జరిగింది. నెక్స్ట్ 1906 ఈ టైంలో ఎవరు ప్రెసిడెంట్ అంటే దాదాబాయ్ నౌరోజీ. కలకత్తా. మనం ఇంతకుముందు అనుకున్నాం 3 times ఇతను ప్రెసిడెంట్ దాదాబాయ్ నౌరోజీ. 1886, 1893, 1906. నెక్స్ట్ 1907 ఈ టైంలో ముస్లిం లీగ్ స్టార్ట్ అయింది. ముస్లిం లీగ్ స్టార్ట్ చేశారు. ముస్లిం లీగ్. నెక్స్ట్ 1907 రాష్ బిహారీ ఘోష్. సూరత్లో జరిగింది సెషన్. దీన్ని సూరత్ స్ప్లిట్ అంటారు. ఎందుకంటే ఈ టైంలో ఎక్స్ట్రీమిస్ట్ మోడరేట్స్ కంప్లీట్గా డివైడ్ అయిపోయారు. సో దాన్ని సూరత్ స్ప్లిట్. ఈ సెషన్లో వాళ్ళు విడిపోయారు కంప్లీట్. నెక్స్ట్ 1908 దీనికి కూడా ప్రెసిడెంట్ రాష్ బిహారీ ఘోష్. ఇది మద్రాసులో జరిగింది. నెక్స్ట్ 1909లో మదన్ మోహన్ మాలవ్య. ప్రెసిడెంట్ మదన్ మోహన్ మాలవ్య. లాహోర్లో జరిగింది సెషన్. లాహోర్. ఈ టైంలోనే మింటో మాలే రిఫార్మ్స్ని ఈ బ్రిటిష్ వాళ్ళు మింటో మాలే రిఫార్మ్స్ని తీసుకొచ్చారు. మింటో మాలే రిఫార్మ్స్. ఆల్రెడీ ముస్లిం డివైడ్ అండ్ రూల్ని ఫాలో అవ్వడానికి 1905లో బెంగాల్ని డివైడ్ చేసి ఈస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ అంటే ముస్లిమ్స్ హిందూస్ అక్కడ డివైడ్ చేయడం స్టార్ట్ చేశారు. దాంతో ముస్లిం లీగ్ కూడా ఫామ్ అయింది 1906లో. ఇక్కడ మింటో మాలే రిఫార్మ్స్ ఏంటంటే స్పెషల్ ఎలక్టరేట్స్ ముస్లిమ్స్కి ఇవ్వడం, స్పెషల్ రిజర్వేషన్స్ ఇవ్వడం ఈ మింటో మాలే రిఫార్మ్స్ ద్వారా. నెక్స్ట్ 1910 విలియం వెడర్బర్న్. అలహాబాద్. 1911 మిషన్ నారాయణ దాస్.
కలకత్తా. ఇక్కడ జనగణమన సాంగ్ని పాడారు. ఇక్కడే మనకి 1905 బెంగాల్ పార్టీషన్ కూడా రద్దు చేయడం 1911లో జరిగింది. కానీ ఈ సెషన్లో మాత్రం జనగణమన సాంగ్ని పాడడం జరిగింది. 1912 నరసింహ మదోల్కర్ బకింపూర్లో జరిగింది. బకింపూర్ ఇది బీహార్లో ఉంది. ఈ సెషన్ బకింపూర్లో జరిగింది, బీహార్లో ఉంది. నెక్స్ట్ సయ్యద్ అహ్మద్ బహదూర్. సయ్యద్ అహ్మద్ బహదూర్ కరాచీలో జరిగింది. నెక్స్ట్ 1914 భూపేంద్రనాథ్ బోస్ మద్రాస్లో జరిగింది సెషన్. మద్రాస్ 1909 మదన్ మోహన్ మాలవ్య లాహోర్లో జరిగింది సెషన్. మింటో మాలే రిఫార్మ్స్ 1910 విలియం వెడోవన్ అలహాబాద్లో జరిగింది. నెక్స్ట్ 1911 బిషన్ నారాయణ్. నెక్స్ట్ 1912 నరసింహ మదోల్కర్. 1913 సయ్యద్ అహ్మద్ బహదూర్ ప్రెసిడెంట్ అయిండు. 1914 భూపేంద్రనాథ్ బోస్. 1915 ఎస్పి సిన్హా బాంబేలో జరిగింది. ఇతను లా మెంబర్ ఆఫ్ వైస్రాయ్స్ కౌన్సిల్. నెక్స్ట్ 1916 లక్నోలో జరిగింది. ఏసీ మజుందార్ అంబికా చరణ్ మజుందార్ లక్నోలో జరిగింది. ఇది లక్నో. ఇక్కడ కాంగ్రెస్ని ముస్లిమ్స్ని కలపడం జరిగింది. కాంగ్రెస్ ముస్లిమ్స్ని కలిపారు. ఎవరు మెయిన్ ఇందులో రోల్ పోషించిందంటే అండ్ ఎక్స్ట్రీమిస్ట్ మోడరేట్స్ కూడా ఇందులో కలిపారు. ఇది చాలా ఫేమస్ సెషన్. కాంగ్రెస్ ముస్లిమ్స్ ఇందులో కలవడం జరిగింది. ముస్లిం లీగ్ అంటే కాంగ్రెస్ ఇద్దరి మధ్య మంచి సయోధ్య కుదరడం జరిగింది. అండ్ ఎక్స్ట్రీమిస్ట్ మోడరేట్స్ కూడా కలిసిపోయారు. తిలక్ దీనికి మెయిన్ ఎవరంటే తిలక్, అనీ బిసెంట్